మీరు బడ్జెట్ లో అన్నిటికీ చాలా బాగా చేశారు, కానీ దోమలకు సంబంధించి 4 lakhs నుండి 5 lakhs కే పెంచారు. బడ్జెట్ అనేది జస్ట్ ఇమాజినేషన్ అనేది మాకు కూడా తెలుసు. కాకపోతే మీరు 4 lakhs నుండి 5 lakhs కాకుండా దోమలకు ఇంకా పెంచింటే బాగుండేది. ఎందుకంటే టౌన్ వైడ్ దోమలకు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రిలేటివ్స్ కూడా నందాలంటే ఇప్పుడు భయపడతా ఉన్నారు. అంటే మెయిన్ శ్రీశైలం కాన్సెన్స్ లో వెలుగుడు రావాలంటే రిలేటివ్స్ భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నంద్యాల టౌన్ కి వచ్చిందని అనుకుంటున్నాం మేము. మరి దానికి అమౌంట్ పెంచాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే శానిటేషన్ కి సంబంధించి 10 lakhs నుండి 15 lakhs పెంచారు. హ్యాపీ. కాకపోతే శానిటేషన్ కు సంబంధించి వర్కర్స్ కు మనము ఇచ్చే కొన్ని ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు అనేది కంప్లైంట్ మాత్రం యూనిఫామ్ కానీ ఇప్పటికీ ఉంది. కమిషనర్ గారు దయచేసి మీరు శానిటేషన్ వర్కర్స్ విషయంలో మాత్రం 100% కాదు 200% న్యాయం చేయమని చెప్పేసి నేను కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా విషయంలో వాళ్ళు డాక్టర్ల కన్నా ఎక్కువ నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఎందుకంటే మనకు జబ్బు చేసే వెళ్తే బాగు చేసే వాళ్ళు డాక్టర్స్ అయితే మనకు జబ్బు రాకుండా చూసుకునే వాళ్ళు శానిటేషన్ వర్కర్స్. నిజంగా వాళ్ళకు మనము హ్యాట్సాప్ చెప్పాలి కౌన్సిల్ ద్వారా కూడా. మరి వేసినప్పుడు వాళ్ళు అన్ని పనులు చేసే వాళ్ళకు మినిమం మనం కౌన్సిల్ నుండి ఇచ్చే వాటికి కూడా మనం నిజంగా యూనిఫామ్ విషయంలో అయితేనేమి ఎక్స్పైర్ అయిన ఇవి కోకోనట్ ఆయిల్ సోప్స్ ఇస్తున్నారని చెప్పేసి ఈ 2 days బ్యాక్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది వర్కర్స్ కి ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం జరిగింది. అది కూడా క్లియర్ చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఫాగింగ్ మిషన్స్ కూడా 1 lakh నుండి 3 lakhs పెంచారు. మరి ఈ రకంగా దోమలు ఉంటే మనం ఎన్ని lakhs పెట్టాలని చెప్పేసి మనఒకసారి ఆలోచన చేయాలా. మరి 3 lakhs పెట్టారు, హ్యాపీనే. మరి ఇంకా పెంచాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే కుక్కలు, పందులు, దోమలు వీటికి సంబంధించి కూడా మనము స్పెషల్ డ్రైవ్ తీసుకోవాలి, ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని బడ్జెట్ అనేది చాలా బాగుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్, అలాగే పార్కులకు సంబంధించి కూడా కమిషన్ గారు మీరు బిల్స్ పెట్టించండి. నేను 2 months బ్యాక్ అడగడం జరిగింది. మరి ఎందుకంటే నియర్లీ 2 acres మా పార్కు ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి వాళ్ళేమో వర్కర్స్ అక్కడ పని చేస్తా ఉన్నారు. వాళ్ళ టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎస్పెషల్లీ సండే వస్తే, ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ అంతా ఏవేవో తెస్తా ఉంటారు, స్నాక్ ఐటమ్ కానీ బిర్యానీ అవన్నీ పడేస్తా ఉంటారు. వాళ్ళేమో వర్క్ చేస్తా ఉన్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. మనం బిల్స్ పెట్టేస్తే కొంతమంది అయినా దాంట్లో వేస్తారు. అది లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. మళ్ళీ కూడా మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి మా వార్డుకు సంబంధించి 2-3 పార్కులు ఆ చుట్టుపక్కల ఉన్నాయి, వాటిల్లో బిల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ బడ్జెట్ మీటింగ్ లో ఫాగింగ్ మిషన్స్ కు, అలాగే శానిటేషన్ వర్కర్స్ కు ఇంకా అమౌంట్ పెంచాలి. అలాగే కుక్కలు, పందులు, కోతలు వీటన్నింటి పైన కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని, ఎందుకంటే కుక్కలు చిన్నపిల్లలు విపరీతంగా, అంటే మనకు అఫీషియల్ గా మనకు వచ్చేవి చాలా తక్కువ, ఇంకా అన్అఫీషియల్ గా చాలా నడుస్తున్నాయి టౌన్ లో. మరి మన కుక్కలను నివారించలేకపోతే మన మున్సిపాలిటీ, మనది రేట్ 1 మున్సిపాలిటీ, మరి మన మున్సిపాలిటీకి ఎంతో గుడ్ నేమ్ ఉంది స్టేట్ వైడ్ కూడా. మరి అటువంటిది మనం కుక్కల విషయంలో ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వీటన్నింటినీ 4-5 పాయింట్స్ నాకు కంపల్సరిగా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను 2 months బ్యాక్ టీపీఓ సెక్షన్ కి సంబంధించి కూడా నేను కొన్ని సర్వే నెంబర్లతో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు బడ్జెట్ మీటింగ్ కాబట్టి అదర్ టాపిక్ ఇక్కడ మాట్లాడబోతాను తెలుసు, కానీ నేను చామరపురం అన్నా వస్తా, లేకపోతే మీరు అఫీషియల్ గా ఒకటి అనౌన్స్ అన్నా చేయండి. మేము కౌన్సిల్ కి వస్తున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, దానిపైన క్లారిటీ లేదు. లేనప్పుడు మేము బాయ్కాట్ అయినా చేయాల్సి వస్తుంది గౌరవ సభ్యులు అందరూ కలిసి. మరి ఒక గౌరవ సభ్యులు ఇక్కడ మాట్లాడితే కూడా దానికి రెస్పాన్సిబిలిటీ లేకపోతే మేము ఇక్కడికి వచ్చి మీతో డిస్కస్ చేసి కూడా వేస్ట్. అది ఎందుకంటే 3 months బ్యాక్ మాట్లాడడం జరిగింది. 1 month నేను అబ్సెంట్ అయ్యాను. లాస్ట్ మంత్ కూడా అడగడం జరిగింది. ఈ మంత్ బడ్జెట్ మీటింగ్ వచ్చింది. మీరు ఫోన్ ద్వారా డిస్కస్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ అన్నా చేసి చేయండి. అది ఎందుకంటే మీకు సీరియల్ నెంబర్ తో సహా నేను ఇచ్చాను. అది క్లియర్ చేశారా లేదా అని చెప్పేసి కూడా నాకు ఒక క్లారిటీ కావాలి. నేను ఇంటికి వెళ్ళినాక మీకు కాల్ చేయమన్నా చేస్తా, లేకపోతే మీరు వాట్సాప్ చేసి నాకు క్లియర్ చేశారా లేదా అనేది చెప్పండి. అది ఒకటి.
ప్లస్ ఈరోజు మా వార్డుకు సంబంధించి ప్యాచ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. హ్యాపీనే. మరి దానికి సంబంధించి కూడా మేము రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ చూస్తా ఉన్నాం, వర్కర్స్ వస్తున్నారా లేదా, టైంకి వచ్చేస్తున్నారా లేదా అని చెప్పేసి. కొంతమంది అంటే కాలనీలో ఉండే వాళ్ళు మేము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళం, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళము, మీ స్టెప్స్ తీసేయండి, మీరు ముందుకు జరిగారని చెప్పేసి వస్తే టీపీఓ సెక్షన్ వాళ్ళు వచ్చి చెప్పండి, లేకపోతే మేము అఫీషియల్ గా అక్కడ ఉన్నాం కౌన్సిల్ మెంబర్స్, మేమైనా అక్కడ చెప్పాలి. కానీ ఎవరెవరో వచ్చి అక్కడ బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి డబ్బులు ఇస్తే ఆ స్టెప్స్ తీసేయకుండా మేము చూసుకుంటాం, ఇలాంటివన్నీ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ నా వార్డుకు సంబంధించి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన కౌన్సిల్ పైన ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి చెప్పిన నా పాయింట్స్ అన్ని కూడా టీపీఓ సెక్షన్ కు సంబంధించి, అలాగే ఈ బిల్స్ శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించి ముఖ్యంగా మీరు నెక్స్ట్ మంత్ కంతా శానిటేషన్ వర్కర్స్ కు మాత్రం క్లియర్ చేయాలి. వాళ్ళకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, సోప్స్ కానీ, ఇంకా ఏవైతే వస్తున్నాయో అవి మంచి యూనిఫామ్ కానీ క్వాలిటీ ఉండేది ఇవ్వండి. వాళ్ళకు చెప్పాల్సిన ఏమైనా కానీ సరే వాళ్ళకి మనం ఇయర్లీ మనకి ఇస్తాం. వాళ్ళని నిజంగా మనం ఒక దేవుళ్ళగా చూసుకోవాలి. అలాంటి వాళ్ళని మనం గాలి కొన్ని వదిలేస్తే ఎలా చెప్పండి? మనం ఎంత అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నాం ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ విషయంలో. మనం అలా బిహేవ్ చేయకూడదని చెప్పేసి కూడా నేను కౌన్సిల్ లో మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే ఫాగింగ్ కూడా మిషన్స్ లాస్ట్ బడ్జెట్ లో 1 lakh నుండి 3 lakhs పెంచారు. మరి ఇంకా ఇది జస్ట్ ఇమాజినేషన్, ఇంకా ఎక్కువ పెంచుకోవాలి. 3 పక్కన 0 పెట్టినా మనము అది తక్కువేని నేను అనుకుంటున్నాను. ఫాగింగ్ మిషన్స్ పెంచాలి. అలాగే మేము చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఏ వార్డుకి వస్తే సైన్ చేయించుకునే వాళ్ళు. ఆ సిస్టమ్ ఇప్పుడు ఎందుకో తీసేశారు. మేము కౌన్సిల్ లో దాన్ని కూడా 2-3 సార్లు డిస్కస్ చేశాను. మీరు లేదనుకుంటా, అప్పుడు మీరు వచ్చాక ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనుకుంటా. వెంకటకృష్ణ గారు ఉన్నప్పుడు, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, వీళ్ళందరి టైంలో కూడా మీరు డిస్కస్ చేయడం జరిగింది. ఏ వార్డుకి అయితే ఆ వార్డులో ఆ ఫాగింగ్ మిషన్ తెచ్చే వాళ్ళతో సైన్ చేయించుకోండి అక్కడ గౌరవ సభ్యులతో. లేకపోతే ఇంకా 2-3 మెంబర్స్ తో మా లైఫ్ వచ్చేదారని చెప్పేసి ఒక సైన్ చేయించుకుంటే మనం వాళ్ళు రాలేదు అనే క్వశ్చన్ చేసేదానికి మనకు ఉండదు. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా దోమలు, కుక్కలు, పందులు, కోతులు ఇవి విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము సరైనవి చూసుకొని క్లియర్ చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శానిటేషన్ కు సంబంధించి ఖాళీ సైట్లలో మనము నోటీసులు ఇస్తాం. ఎప్పుడైనా ఓనర్స్ కి నోటీస్ ఇస్తే వాళ్ళే చెప్పని తీసేయించుకుంటారు. ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం దోమల్ని సగం కంట్రోల్ చేయొచ్చు. కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, శానిటేషన్ వర్కర్స్ ని అన్ని వార్డ్స్ నేను చెప్పాను, ఎస్పెషల్లీ కొన్ని వార్డ్స్ లో మన శానిటేషన్ వర్కర్స్ ని అక్కడికి పంపించి వాళ్ళ సైట్లలో క్లియర్ చేయాలి చెట్లు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సవాలు? వాళ్ళు టైమింగ్స్ ప్రకారం మనం పని చేస్తారో వెళ్ళిపోతారు. ఖాళీ సైట్లలో మనం ఎప్పుడైనా ఒక సిస్టమ్ ఉంది మన మున్సిపాలిటీలో, ఎక్కడైనా ఖాళీ సైట్లలో చెట్లు పెరిగితే మనం నోటీస్ ఇస్తాం. ఓనర్కి నోటీస్ ఇచ్చి ఈ టైం లోపల మీరు క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మనకి ఈ రోజు మున్సిపాలిటీకి జేసీబీ అనేది లేదు, ఇప్పుడు తెచ్చుకున్నాం. మేము 2 years నుండి కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో మనకు 2 ఓన్లీ మనం తెచ్చుకుంటాం, తీసుకొచ్చారు, హ్యాపీ. మరి మనం వాటిని ఉపయోగించి ఆ ఖాళీ సైట్లలో చెట్లను రిమూవ్ చేస్తే సరిపోతుంది. మన వర్కర్స్ దానికోసం ఎందుకు మనం యూజ్ చేయడం అని చెప్పేసి కూడా అది ఒకటి. కావాలంటే మనం స్పెషల్ గా అమౌంట్ ఇవ్వండి వాళ్ళకు. కానీ లేడీస్ అంటే పెట్టుకొని మీరు కొంతమంది అవాయిడ్ చేయడం, లేడీస్ ముఖ్యంగా మీరు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, ఇన్ టైంలో వాళ్ళు పని చేస్తారు. పని చేసిన తర్వాత వాళ్ళు ఎటైనా వెళ్ళే రైట్ ఉంది, వాళ్ళకు ఫోటోస్ తీసి మీరు అక్కడ వెళ్తున్నారు ఇక్కడ వెళ్తున్నారు, ఇది చాలా దూరం పోవాల్సి వస్తుంది. ఇట్లా చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ మనుషులు ఎవరని చెప్పేసి కౌన్సిల్ లో కూడా వాళ్ళ పేరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మీరు వర్కర్స్ వాళ్ళ పైన హెడ్స్ ఒకసారి ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు కూడా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పేసి కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇలాంటివి కంటిన్యూ చేస్తే వాళ్ళ నేమ్స్ కూడా కౌన్సిల్ లో మేము అనౌన్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు హెడ్స్ గా ఉండి వర్కర్స్ ను అరేంజ్ చేయడం అనేది చాలా తప్పు. ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర వినిపించాలనుకుంటే అవన్నీ కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇలాంటివి కంటిన్యూ చేస్తే మాత్రం కౌన్సిల్ వాళ్ళ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక రివ్యూ తీసుకొని వాళ్ళ మీద ఛాంబర్ మీటింగ్ పెట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఒకసారి స్ట్రాంగ్ గా చెప్పాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. అలాగే టీమ్స్ కూడా లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు శానిటేషన్ వర్కర్స్. పార్క్స్ లోనే కాదు వీళ్ళకు లేవు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మనకు టౌన్ వైడ్ జ్యూస్ ఎక్కువగా సేల్ కోసం వెళ్తారు. ఈ చెరుకు రసం బర్రెలు లాంటివి వాళ్ళు ఒక బిన్ పెట్టుకోరు, లేకపోతే ఒక సంచి పెట్టుకోరు.
వీళ్ళని ఎత్తేయమన్నారు. వీళ్ళకి టైం వేస్ట్. వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పని. మరి వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళ కమిషనర్ గారి రిలేటివ్స్, వీళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా అంతే ఇదిగా మాట్లాడతారు. ఎవరి రిలేటివ్స్ అంటే ఏంటండి? మా పీరియడ్ లో ఒక్కరు కూడా ఒకరోజు అట్లా మాట్లాడింది లేదు. ఆ 5 years లో నిజంగా ఈ రోజు ఎన్ని కొత్త వినాల్సి వస్తుంది మనం. మరి ఇలాంటివన్నీ కూడా లేకుండా కరెక్ట్ గా మనకు బిల్స్ ఇవ్వండి, వాళ్ళకి అందరికీ బిల్స్ ఏర్పాటు చేయండి. చేసిన తర్వాత వాళ్ళకు టైం వేస్ట్ కాదు, మనకు ఒక టైంలో అన్ని జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు ఈ శానిటైజేషన్ ఏసు సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. పారిశుద్ధ్య సిబ్బందిని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, వాళ్ళకి సముచితంగా వాళ్ళని గౌరవించడం అనేది తప్పనిసరిగా మా అందరి బాధ్యత. మాకు తగు సూచనలు ఇవ్వడం, తద్వారా మీరు మమ్మల్ని మరింత వాడికి మేలు చేసేటట్లుగా చెప్పడం కూడా మేము ఆహ్వానిస్తున్నాం మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వర్కర్స్కి సంబంధించి మనము ఈ కన్జర్వెన్సీ ఆర్టికల్స్ వాళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా టెండర్ ఫైనలైజేషన్ అయిపోయింది. ఏజెన్సీకి కూడా ఆల్రెడీ వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశాము. ఆ ఏజెన్సీని పర్సూ చేసి ఒక వారం 10 రోజుల లోపల తెప్పించి వర్కర్ల యూనియన్లకు సంబంధించిన వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో ఏదైతే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామో, ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే మేడం, పారాచ్యూట్ కొబ్బరి నూనెకి అదే పేరుతోటో లేదంటే అది కొంచెం తేడాగా ఒకటి వస్తుంది, లేదంటే ఒక సబ్బు ఉంటుంది, సితారనో రెక్సోనానో సేమ్ ఒక అక్షరం తేడాతో వస్తుంది. ఇట్లా డూప్లికేట్స్ రావడం అనేది నేను కూడా గమనించడం జరిగింది వేరే చోట్ల. నేను తప్పనిసరిగా మన వర్కర్ల అసోసియేషన్ నుంచి కొంతమందిని పిలిపించి వాళ్ళ సమక్షంలోనే అవి ఏది కావాలి ఏమిటి అనేది చూడడము, అదేవిధంగా ఎక్స్పైర్ అయినవో లేదంటే డూప్లికేట్ ఐటమ్స్ రాకుండా తప్పనిసరిగా వాళ్ళకి మంచి నాణ్యమైన ఐటమ్స్ను మరి చైర్పర్సన్ గారు మీరందరి సమక్షంలోనే వాళ్ళకి ఇప్పించడం కూడా జరుగుతుంది మేడం. అట్లాగే ఈ మస్కిటో మినస్ గురించి మీరు అన్నమాట యథార్థం. మన పట్టణంలో దోమలకు సంబంధించిన బెడద బాగా పెరిగిపోయింది. ఇంక్లూడింగ్ జిల్లా కలెక్టర్ గారు కూడా మొన్న జరిగిన సమావేశంలో దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కొంత స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగా ఎక్కడైతే శానిటేషన్ చేస్తున్నారో, స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారో ఆ సంబంధిత వార్డు సభ్యులకు, గౌరవ సభ్యులకు తెలియజెప్పి వారిని కూడా ఒకవేళ వారు ఆ అవకాశంగా ఉంటే వారు కూడా ఆ కార్యక్రమం సందర్భంగా వచ్చి అక్కడ పరిశీలించకపోతే బాగుంటుందని వారిని కూడా ఇన్వాల్వ్ చేయమని వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఫాగింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయో, ఫాగింగ్ ఆపరేషన్ జరుగుతున్న ఏరియాలకు సంబంధించిన గౌరవ సభ్యుల నుంచి కూడా ఇట్లా ఫాగింగ్ జరిగినట్లు వారు కూడా ధృవీకరించిన తర్వాత మాత్రమే దానికి రేపు రానున్న రోజుల్లో వాళ్ళకి పేమెంట్స్ చేయడం కానీ చేయడం జరుగుతుందని మేము కూడా అందరికీ సభాముఖంగా అందరికి కూడా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా ఈ డాగ్స్, కౌస్, మంకీస్ వీటికి సంబంధించి ప్రాథమికంగా మనకు కుక్కల బెడద ఎక్కువగా ఉంది. కుక్కలకు సంబంధించి దాదాపు 1 సంవత్సరం కాలంగా మనము మన పురపాలక సంఘం నుంచి కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక అడుగు కూడా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ ఒక 2 గ్రూపులు ఈ కుక్కలకు సంబంధించిన యానిమల్ లవర్స్ పేరుతోటి ఉండడం వల్ల ఒకరికొకరు వారు అడ్డుకోవడము. మన దగ్గరికి ఇప్పటికి దాదాపు ఈ సంవత్సర కాలంలో 4 ఏజెన్సీలు మన దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ఏజెన్సీ మనకు మన దగ్గర ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు. మరి ఆయన ద్వారా మనము ప్రాజెక్ట్ రికగ్నిషన్ సర్టిఫికేట్ అని యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ రికగ్నిషన్ సర్టిఫికేట్ కు అప్లికేషన్ యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు సబ్మిట్ చేసి వారిని వీరైనంత త్వరగా వచ్చి ఈ పిఎల్సి ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకున్న ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మన పట్టణంలో దాదాపు 1600 డాగ్స్కి సర్జరీ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి గౌరవ సభ్యులు, గౌరవ కౌన్సిల్ మాకు కావాల్సిన శాంక్షన్స్ కూడా దాదాపు 26 లక్షల రూపాయలు 2 విడతలుగా మాకు శాంక్షన్ చేయడము, దానికి కూడా నిధులు కూడా మేము రెడీగా ఉంచుకోవడం జరిగింది. ఈ ఏజెన్సీని పిలిపించి టిఆర్సి సర్టిఫికేట్ కు అప్లికేషన్ పెట్టించి వీలైనంత త్వరలో దాన్ని కన్క్లూడ్ చేసి డాగ్స్ కు సంబంధించిన సర్జరీస్ చేసి వాటిని కొంత సంతతి పెరగకుండా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా ఈ పార్కులకు సంబంధించి బిల్స్ ఏర్పాటు చేయకున్నారు, తప్పనిసరిగా వాటిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది మేడం. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో సర్వే నెంబర్స్ గురించి ఏదో అడిగారు మీరు, అది నేను ఒకసారి వెరిఫై చేసి మీకు దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.